రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీలో 8, 9న జరిగే సమ్మిట్ కోసం అందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. సమ్మిట్లో పాల్గొనాలంటూ తెలంగాణ మంత్రులు పలు రాష్ట్రాల సీఎంలను స్వయంగా కలిసి ఆహ్వానించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఆర్థిక సదస్సు స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ను స్వయంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ మంత్రులు స్వయంగా వెళ్లి రాష్ట్రాల సీఎంలను కలుస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలిశారు. గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి కోమటిరెడ్డి ఏపీ వెళ్లి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమిళనాడులో సీఎం స్టాలిన్ను, కశ్మీర్లో సీఎం ఒమర్ అబ్దుల్లాను కలిసి సమ్మిట్కు ఆహ్వానించారు. సుమారు 2,000 మంది దేశ విదేశీ అతిథులు సదస్సుకు హాజరవుతారని అంచనా. వీరితో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఇతర సేవలు అందించే వారితో కలుపుకుంటే సుమారు 5,000 మంది వరకు ప్రాంగణం లోపల బయట ఉంటారనే అంచనాతో భోజనం సహా ఇతర వసతులు కల్పిస్తున్నారు. సదస్సు అనంతరం ఈ నెల 13 వరకు 4 రోజుల పాటు ప్రజల సందర్శనకు అవకాశం కల్పించిన తరుణంలో అందుకు అనుగుణంగా టాయిలెట్లు, నీటి వసతిని కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీలో 8, 9న జరిగే సమ్మిట్ కోసం అందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. సమ్మిట్లో పాల్గొనాలంటూ తెలంగాణ మంత్రులు పలు రాష్ట్రాల సీఎంలను స్వయంగా కలిసి ఆహ్వానించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఆర్థిక సదస్సు స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు వచ్చాయని కూడా చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజులుగా కూడా నిరంతరాయంగా ఇక్కడ పనులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొక 2 రోజుల్లోనే ప్రారంభం కానున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లు అయితే తుది దశకు వచ్చాయని కూడా చెప్పవచ్చు. మనం చూస్తున్నాము, ఇప్పుడు లైవ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడి స్క్రీన్లు మనకు ఈ భారీ కనిపిస్తున్న ఎల్ఈడి స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎల్ఈడి స్క్రీన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వం ఆలోచనకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ స్క్రీన్ మీద కనిపించే విధంగా కూడా వాటిని ఏర్పాటు చేశారు. మరొక వైపు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టాల్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో ఉన్న కళలు, సాంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ని ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న టన్నెల్ ఏదైతే ఉందో ఇది భారీ టన్నెల్. ఈ టన్నెల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఉంటాయి. పూర్తిగా 3 వైపులా కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఉంటాయి. వచ్చే అతిథులు ఎవరైతే ఉన్నారో విదేశాల నుంచి వస్తున్న అతిథులందరికీ కూడా కళ్ళు మిరుమిట్లు కొల్పే విధంగా కూడా ఈ ఎల్సీడీ లైట్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతిని చూపించే విధంగా ఈ ఎల్సీడీ టన్నెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రధాన వేదికకు అతి సమీపంలో ఉంటుంది. ప్రధాన వేదిక దాదాపు 3,000 మంది ఆసీనులు అయ్యే విధంగా ఆ వేదికను సిద్ధం చేశారు. ఆ వేదికకు సంబంధించి కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరొక వైపు దాదాపు 27 ప్యానెల్ డిస్కషన్లు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఆ తర్వాత 9వ తేదీ
సాయంత్రం 7-7:30 వరకు కూడా పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే విదేశాల నుంచి దాదాపు 4,800 మందిని ఆహ్వానించినట్టుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి సంబంధించిన మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని కూడా కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేస్తారని చెప్పేసి స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. గతంలో దావోస్కు వెళ్లిన సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువగానే ఇక్కడ జరగబోయే 8-9వ తేదీలో జరగబోయే సమ్మిట్లో కూడా 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున కంపెనీల ప్రతినిధులతో పాటుగా కంపెనీల సీఈఓలు, అదేవిధంగా దిగ్గజ కంపెనీలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇందులో చాలా అర్థవంతమైన డిస్కషన్స్ జరుగుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్యానెల్ డిస్కషన్స్ దాదాపు 27 రకాల ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. 8వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు 9వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత 7 గంటల తర్వాత ఇక్కడే ఏర్పాటు చేసిన పెద్ద డ్రోన్ షో ఏదైతే ఉందో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేందుకు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 3,000 డ్రోన్లతోటి ఇక్కడ డ్రోన్ షో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆ డ్రోన్ షో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరొక వైపు ఇది మనం చూస్తున్న ఏదైతే ఉందో ఇది రిసెప్షన్ కౌంటర్. ఈ రిసెప్షన్ కౌంటర్కు సంబంధించి ఇక్కడ ఈ రిసెప్షన్లో పూర్తిగా దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి కొన్ని రిసెప్షన్లో ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చిన తర్వాత అంటే గెస్ట్లు వచ్చిన తర్వాత రిసెప్షన్లో వారి పేరును నమోదు చేసుకున్న తర్వాత వారికి ఒక కిట్ బ్యాగ్ని ఇస్తారు. ఆ కిట్ బ్యాగ్లో తెలంగాణ రాష్ట్ర వంటకాలు ఉంటాయి. అందులో తెలంగాణ వంటకాలతో పాటుగా తెలంగాణ ఇక్కత్తుకు సంబంధించిన శాల్వాలు, అదేవిధంగా తినుబండారాలు కూడా అందులో అరేంజ్ చేసినట్టుగా కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి భవిష్యత్తులో ఇప్పుడు 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటుగా మరో 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే ప్రణాళికలను సిద్ధం చేసి ఒక డాక్యుమెంటరీని 9వ తేదీన రిలీజ్ చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అంతేకాకుండా అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమాలకు ఆహ్వానించడం జరిగింది. అందులో చాలా వరకు మెజార్టీ అతిథులంతా కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అయితే స్పష్టం చేశారు. మనం చూస్తున్నాము ఇది ఒకప్పుడు కొండలు గుట్టలు ఉన్న ఏరియాను పూర్తిగా చదును చేసి ఈ కార్యక్రమం కోసం 100 ఎకరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పూర్తిగా 2 ప్రధాన వేదికలు ఉంటాయి. ఆ తర్వాత మిగతా 6 మామూలు వేదికలు అయితే ఏర్పాటు చేశారు. ఆ 6లో 3 వేదికల్లో డిస్కషన్స్ జరుగుతుంటాయి, ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఆ తర్వాత 3 హాల్స్లో వాటికి ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో గెస్ట్లు, ఆ గెస్ట్లకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు దాన్ని మొత్తంగా నిర్మాణం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా గ్లోబల్ సమ్మిట్ కోసమే సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఏ లోటుపాట్లు కూడా జరగకుండా అంతర్గతంగా డ్రైనేజీలు, అదేవిధంగా అంతర్గతంగా కరెంటు లైన్లను కూడా ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే 3 హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 3 హెలిప్యాడ్లలో ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన హెలికాప్టర్ ఇక్కడ సిద్ధంగా ఉంటుంది. మరొక 2 హెలిప్యాడ్లలో వచ్చే అతిథులకు సంబంధించి హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. మరొక వైపు చూసుకున్నట్లయితే సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం కోసం ప్రత్యేకంగా కొన్ని వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ వాహనాల ద్వారా వారంతా కూడా మనకు కనిపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఏరియా. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఏరియాకు వచ్చి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు. ఇదంతా కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. గడిచిన 2 రోజుల నుంచి కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలో చేరుకుంది. 3 నుంచి 6,000 మంది పోలీసులు ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నిర్విరామంగా జరుగుతున్న పనులకు సంబంధించి ఎక్కడా అంతరాయం జరగకుండా ఉండేందుకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఒకేసారి 10,000 మంది ఇక్కడ వచ్చినప్పటికీ కూడా ఇంటర్నెట్కు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ సిగ్నల్స్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 10 Gbps స్పీడ్తో నడిచే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న
సంస్థ ఈ టీ ఫైబర్, ఆ టీ ఫైబర్కు సంబంధించి అక్కడ వారంతా కూడా ఈ 10 GBPSకు సంబంధించిన ఇంటర్నెట్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము, విజువల్స్లో కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే వారంతా కూడా మరొకసారి చెక్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు వారికి కేటాయించిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడ వచ్చి వారంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పనిచేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ప్రజాభవన్లో జరుగుతున్న ఆ వార్ రూమ్ ఏదైతే ఉందో, వార్ రూమ్ లో కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పనులను తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి వాటిని పరిశీలిస్తున్నారు. అక్కడ కూడా 24/7 కూడా వర్క్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక 2 రోజుల్లో ప్రారంభం కాబోయే ఈ కార్యక్రమం గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో, ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయని కూడా చెప్పవచ్చు. రేపటి యాక్చువల్గా ఈరోజు నైట్ నుంచి డ్రై రన్ ప్రారంభిస్తారని చెప్పేసి మనకైతే సమాచారం అందుతుంది. ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసుల ఆధీనంలోనే పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా వారి ఆధీనంలోకి వెళ్ళిపోయిందని కూడా చెప్పవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసుకుని అధికారులంతా ఇక్కడే ఉండి కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉన్నారు. నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి 8, 9వ తేదీలో జరగబోయే ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తూనే ఉన్నారు. మరొక వైపు 10, 11, 12, 13 ఈ 4 రోజుల పాటు కూడా సామాన్య ప్రజలు, అంటే ఎవరైతే ఈ గ్లోబల్ సమ్మిట్ను చూడాలనుకుంటారో వారి కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కు వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత అంటే డెలిగేట్స్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా క్రూ అయితే ఉంటారు. ఆ వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వారికి ఉన్న సందేహాలను కూడా ఇక్కడ నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి బస్సులను కూడా, ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది. వారంతా కూడా 9, 10, 11, 12, 13 4 రోజుల పాటు కూడా ఇక్కడికి వచ్చి ఈ గ్లోబల్ సమ్మిట్ లో జరగబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిలకించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏది ఏమైనా 8, 9వ తేదీలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా అంకితభావంతో పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో పనులన్నీ కూడా చకచకా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భోగి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీలో 8, 9న జరిగే సమ్మిట్ కోసం అందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. సమ్మిట్ లో పాల్గొనాలంటూ తెలంగాణ మంత్రులు పలు రాష్ట్రాల సీఎంలను స్వయంగా కలిసి ఆహ్వానించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఆర్థిక సదస్సు స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ ను స్వయంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ మంత్రులు స్వయంగా వెళ్లి రాష్ట్రాల సీఎంలను కలుస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలిశారు. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి కోమటిరెడ్డి ఏపీ వెళ్లి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమిళనాడులో సీఎం స్టాలిన్ ను, కశ్మీర్లో సీఎం ఒమర్ అబ్దుల్లాను కలిసి సమ్మిట్ కు ఆహ్వానించారు.